హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు ఇస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్, ఇవాళ వీడియోలో అయితే మనం మ్యాచ్ నెంబర్ 57 గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఇంకొక ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ప్లే ఆఫ్స్ రేస్లో. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ గురించి మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, రెండు టీమ్స్కు, ఎస్పెషల్లీ కేకేఆర్ టీమ్కు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఈ మ్యాచ్లో ఓడిపోతే ఎలిమినేట్ అయితే అయిపోతారు కాబట్టి. సో ఒక డూ ఆర్ డై మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళకి. వేరే ఆర్సీబీ కూడా ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్స్కి ఇంకా దగ్గర వెళ్ళాలని చూస్తారు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ క్వాలిఫై అయితే అయిపోవాలని చూస్తారు ఈ మ్యాచ్లో గెలిచి. ఇంకొకసారి మనం మెట్రో రికార్డ్ తీసుకున్నట్లయితే కేకేఆర్ టీమ్కి అయితే అడ్వాంటేజ్ అవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఆడిన 36 మ్యాచెస్లో 20 టైమ్స్ అయితే గెలిచారు. వేరాజ్ ఆర్సీబీ అయితే 15 టైమ్సే గెలిచారు. సో కేకేఆర్కి కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రైవల్రీలో మాత్రం మనం చూసుకున్నట్లయితే ఒకసారి. మరియు ఈ మ్యాచ్ కూడా రాయ్పూర్లోనే జరగబోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నార్మల్గా పిచ్ చూసుకున్నట్లయితే సో లాస్ట్ మ్యాచ్లో అయితే చాలా అన్ఈవెన్ బౌన్స్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. బౌలర్స్కి మంచిగా అసిస్టెన్స్ అయితే ఇలా ఇచ్చింది. సో బ్యాటింగ్ అయితే చాలా కష్టమైందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ యాక్చువల్లీ. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ కూడా చాలా ఆల్మోస్ట్ కష్టమైపోయింది కాబట్టి. సో ఫస్ట్ బ్యాటింగే తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, అన్లెస్ డ్యూ ఫ్యాక్టర్గానే ఏమైనా ఉంటే ఎల్స్ పిచ్ ఏమైనా చేంజ్ చేస్తే తప్ప. సో ఫస్ట్ బ్యాటింగే తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టాస్ గెలిచిన కెప్టెన్ ఇక్కడ. ఇంకా టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో కేకేఆర్ టీం అయితే కొన్ని రోల్ ఉన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ మ్యాచ్లో ఢిల్లీ మీద ఒక మంచి విక్టరీ అయితే అయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో వరుసగా 4th విక్టరీ అయితే అయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఫినాలని చాలా మంచిగా ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక బ్రిలియంట్ 100 అయితే కొట్టాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఫాస్టెస్ట్ అనుకుంటా ఫ్రెండ్స్ ఒక బై కేకేఆర్ బ్యాటర్ అనుకుంటా ఫినాలింది సెంచరీ మాత్రం చూసుకున్నట్లయితే. మరియు అలెన్కి తోడు రఘువంశీ కూడా కొంచెం మంచి ఫామ్లో ఉండడం అయితే చాలా మంచి సూచన అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం మెల్లగా అయితే మంచిగా అయితే సెటిల్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే కేకేఆర్ది మంచిగా, ప్లస్ క్యామరన్ గ్రీన్ కూడా కొంచెం రీసెంట్గా మంచి ఫామ్ అందుకోవడం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో తన ఓన్లకి అయితే వస్తున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది కేకేఆర్కి. ప్లస్ రింకు సింగ్ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. సో ఒక మంచి మిడిల్ ఆర్డర్ ఎస్పెషల్లీ చాలా మంచిగా అయితే అనిపిస్తుంది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో కొంచెం మంచిగా అయితే ఫామ్లోకి అయితే ఉన్నారు కాబట్టి. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే ఎప్పటిలాగే వాళ్ళ స్పిన్నర్సే వాళ్ళ బిగ్గెస్ట్ స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు. సునీల్ నారాయణ కావచ్చు, వరుణ్ చక్రవర్తి కావచ్చు. సో వాళ్ళు కూడా వాళ్ళ మంచి ఫామ్లో అయితే కంటిన్యూ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో రీసెంట్ మ్యాచెస్లో గెలవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ కారణం కూడా వీళ్ళిద్దరే అని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో కూడా చాలా ఇంపార్టెంట్ అయితే ఉండబోతుంటారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ అగెన్స్ట్ ఆర్సీబీస్ మిడిల్ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో అనే రోల్ కూడా ఉన్నారు. సో మంచి ఫామ్లో కూడా ఉన్నారు కాబట్టి కేకేఆర్ డెఫినెట్లీ ఫ్యాన్సీ అయితే వేసుకుంటారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళ ఛాన్సెస్ అగెన్స్ట్ ఆర్సీబీ. సో కొంచెం మంచిగా ఆడగలిగితే లాస్ట్ మ్యాచ్లో ఆడినట్లు సో వాళ్ళు కూడా అయితే గెలిచే అవకాశం అయితే డెఫినెట్లీ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కేకేఆర్ కూడా ఇక్కడ తీసుకున్నట్లయితే. మరియు చేంజెస్ విషయానికి వస్తే ఏమాత్రం చేంజెస్ చేయాలనుకుంటారు ఫ్రెండ్స్. సో విన్నింగ్ కాంబినేషన్తోనే స్టిక్ అవుతారు అనుకుంటున్నా, అన్లెస్ ఏమైనా లాస్ట్ మినిట్ ఇంజురీ కన్సర్న్స్ ఉంటాయి తప్ప టీంని అయితే పెద్దగా మార్పులు ఏం చేయరని అయితే అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇంకా ఆర్సీబీ విషయానికి వస్తే ఒక బ్రిలియంట్ నర్వ్ ర్యాకింగ్ విక్టరీ అయితే కొట్టారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ మ్యాచ్లో అగెన్స్ట్ ముంబై ఇండియన్స్. సో థ్యాంక్స్ టు భువనేశ్వర్ కుమార్ లాస్ట్ మినిట్ హీరోయిక్స్ అండ్ విత్ ద బ్యాట్ అని చెప్పుకోవచ్చు. సో భువి అయితే ఆల్మోస్ట్ మ్యాచ్ అయితే గెలిపించి పెట్టాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్లో 6 అయితే సూపర్బ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ తీసుకున్నట్లయితే. కానీ తనతో పాటు కృణాల్ పాండ్యా కూడా చాలా బాగా ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మెయిన్ బ్యాటర్స్ కొంచెం ఇదైన చోట సో కృణాల్ పాండ్యా అయితే సూపర్గా అయితే ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అది కూడా క్రామ్స్తో ఫైట్ చేస్తూ సో సూపర్గా అయితే ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కృణాల్ పాండ్యా మాత్రం అండర్ ప్రెషర్ సో చాలా ఇంక్రెడిబుల్ నాక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కృణాల్ పాండ్యా నుంచి. ఇంకా రెస్ట్ ఆఫ్ ది బ్యాటర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో వాళ్ళు ఇంకొంచెం కన్సిస్టెంట్గా అయితే ఉండాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆర్సీబీ బ్యాటింగ్ అయితే లాస్ట్ కొన్ని మ్యాచెస్గా కొంచెం ఇన్కన్సిస్టెంట్గా అయితే ఆడుతున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంకొంచెం మంచిగా కన్సిస్టెంట్గా ఆడే అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్ డెఫినెట్లీ, ఎస్పెషల్లీ ఇఫ్ దే వాంట్ టు క్వాలిఫై ఇన్ ద టాప్ 2 అని చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ. ఫినిషర్స్ కావచ్చు, మిడిల్ ఆర్డర్ కావచ్చు. మరియు విరాట్ కోహ్లీ కూడా ఈ లాస్ట్ మ్యాచ్లో కూడా సో డక్అవుట్ అయితే ఫ్రెండ్స్. సో ఇది కొంచెం కన్సర్నింగ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వరుసగా 2 మ్యాచెస్లో అది కూడా వైల్ చేజింగ్ విరాట్ కోహ్లీ డక్అవుట్ కావడం. సో అది కొంచెం చూసుకోవాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆర్సీబీ ఇక్కడ చూసుకున్నట్లయితే. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ అయితే అదరగొడుతున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో పర్పుల్ క్యాప్ హోల్డర్ కూడా సో లాస్ట్ మ్యాచ్లో విత్ ద బ్యాట్ కూడా హీరోయిక్ చూపించాడు. సో సూపర్గా అయితే బౌలింగ్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. డెత్లో కావచ్చు, పవర్ ప్లేలో కావచ్చు. సో మంచిగా స్వింగ్ అవుతుంది, యార్కర్స్ కూడా కరెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో భువనేశ్వర్ కుమార్ అయితే టు ది ఇండియన్ టీం కూడా సెలెక్ట్ అవుతాడేమో చూడాలి ఫ్రెండ్స్ ఈ పర్ఫార్మెన్స్తో చూసుకున్నట్లయితే. ఇంకా స్పిన్నర్స్ చూసుకున్న మంచిగానే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే కృణాల్ పాండ్యా కావచ్చు ఫ్రెండ్స్, సో సుయాష్ శర్మ కావచ్చు ఫ్రెండ్స్. సో ఇద్దరు కూడా మంచిగానే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వికెట్లో కొంచెం హెల్ప్ కూడా దొరుకుతుంది కాబట్టి రాయ్పూర్లో.
సో ఈ మ్యాచ్లో కూడా మంచిగా వేయాలని అయితే చూస్తారు ఫ్రెండ్స్. సో ఇంపార్టెంట్ అయితే కాబోతున్నారు. చాలా మంచిగా మూవీ స్టార్ట్ ఇస్తే ఇంకొకసారి సో వీళ్ళైతే క్యారీ ఫార్వర్డ్ అయితే చేయాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రెషర్. సో ఒక్క కన్సర్న్ ఏమంటే బౌలింగ్లో హేజల్వుడ్ ఫామ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ 2-3 మ్యాచెస్ సో అంత ఏం గొప్పగా అయితే లేదు ఫ్రెండ్స్. సో అతను కూడా ఇంత త్వరగా ఫామ్ అందుకుంటే అంత మంచిదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆర్సీబీకి చూసుకున్నట్లయితే సో ఆర్సీబీ టీమ్ అయితే డెఫినెట్లీ ఈ మ్యాచ్లో విన్ అయితే క్వాలిఫై కానీ ఇంకైతే చూస్తారు ఫ్రెండ్స్ డెఫినెట్లీ. ప్లస్ వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా సూపర్గా ఉంది కాబట్టి సో ఒక విన్ డెఫినెట్లీ క్యూ మార్క్ కూడా అయితే పడవచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ రేపు గెలవగలిగితే మాత్రం వాళ్ళు చూసుకున్నట్లయితే. ఇంకా చేంజెస్ విషయానికి వస్తే వీళ్ళు కూడా ఏం చేంజెస్ చేయాలనుకుంటున్నారు ఫ్రెండ్స్. సో వీళ్ళు కూడా విన్నింగ్ కాంబినేషన్తో అయితే స్టిక్ అయితే అవుతారని అయితే అనుకుంటున్నా. ఆర్సీబీ కూడా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఇంకా ప్రిడిక్షన్ విషయానికి వస్తే ఆర్సీబీకి నేనైతే ఎడ్జ్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో కేకేఆర్ మంచి ఫామ్లో ఉన్న సో ఆర్సీబీ క్రూషియల్ మ్యాచెస్లో మంచిగా ఆడుతున్నారు కాబట్టి సో వాళ్ళకైతే నేను ఎడ్జ్ అయితే ఇస్తున్నాను అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే. కానీ కేకేఆర్ని కూడా ఏమైతే ఇది చేయలేం ఫ్రెండ్స్. వరుసగా 4 మ్యాచెస్ విన్ అయి వస్తున్నారు కాబట్టి ఈ మ్యాచ్లో గెలిచినా ఆశ్చర్యపోకర్లేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరే టీం గెలుస్తారు అనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.